మీరు ఎప్పుడైనా సరే ఫుట్బాల్ ఆడటం చూసారా? సో ఎవరు ప్లేయర్స్ కాదు నేను అంటుంది, ప్లేయర్స్ ఆడటం అందరు చూసే ఉంటారు. కానీ ఒక రోబో ఎప్పుడైనా సరే ఫుట్బాల్ ఆడటం చూసారా? సో మరి ఇప్పుడు చైనాలో అటువంటి ఇన్సిడెంట్ ఒకటే జరిగింది. సో అంతకుముందు మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. రెస్టారెంట్లో పని చేయడం కానీ, లేదు అంటే ఈవెంట్లో నడవటం కానీ, ప్రదర్శన చేయడం కానీ, సో రోబోలు ఇలాంటి కామన్గా చేస్తాం. సో చాలా సందర్భాల్లో మనం చూసి ఉంటాం. కానీ ఒక రోబో గ్రౌండ్లోకి దిగి ఫుట్బాల్ ఆడిన సందర్భం అయితే నాకు తెలిసి మీలో చాలామంది చూడరు. సో ప్రజెంట్ అదే జరిగిందనమాట. సో మరి ఇది వాడుతూ ఉంటే అచ్చం మనుషులు ఎలాగైతే ఆడతారో సేమ్ అదే విధంగా ఆడుతున్నాయి ఇవి. మరి మనం ఏదైనా ఒక గోల్ కొట్టామనుకోండి, ఆనందంతో కేరింతలు వేస్తాం కదా. సో సేమ్ డిట్టో ఇక్కడ కూడా రోబోలు గోల్ కొట్టిన తర్వాత ఒక రోబో అయితే ఆనందంతో గింతలేస్తుంది. సో ఇదే సందర్భంలో కొన్ని రోబోలు అయితే అదే గిదుతా కొంచెం కింద పడిపోయినాయి అనమాట. కింద పడిన తర్వాత లేకుండా సో మరి అంతే ఉండిపోయినాయి. సో వాటిని ఎవరైతే నిర్వహిస్తున్నారో సో వాళ్ళు వచ్చి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి పక్కన పెట్టేశారనమాట. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రోబోలు ఫుట్బాల్ ఆడే రేంజ్కి వచ్చిందంటే టెక్నాలజీ. సో మరి రాబోయే కాలంలో మరి మనం ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలి అనేది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.